ఇంతకు ముందు సర్కార్ పెట్టిన కంటి వెలుగు పథకం పత్తాకు లేదు. కేసీఆర్ కిట్టు జాడా లేదు. రైతు భరోసా 2, 3 సార్లు బందాయే. రైతు బీమాకు అసలు దిక్కే లేదు. దళిత బంధు పథకం ఏమైందో ఎవరికి తెలియదు. ఇక ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల పేరెత్తకుండా అయ్యేటట్టే ఉన్నదని పబ్లిక్ అంతా పరిశాన్ అవుతున్నారు. హాగో దాని మీద బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఏమన్నాడో ఈనుండ్రి. చిన్నగా ఒక్కొక్క పథకం ఒడగొట్టుడే అన్నట్టే అవుతుందా ఏంది? మొన్నటికి మొన్న కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ఏ పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నారో చెప్పురని హైకోర్టు సర్కార్ని అడిగితే రేవంత్ రెడ్డి సర్కార్ సప్పుడు చేయలేదు. అందుకే కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇచ్చుడు ఆపుండ్రే అని ఆర్డర్ వేసింది కోర్టు. అట్లెందుకు చేసిరు సార్ అని విలేకరులు మంత్రులను అడిగితే పొన్నం సార్ మైక్ తీసుకొని మాట్లాడిండు. నేను ముందు మీకు చెప్పినప్పుడు మీరు చాలా స్పష్టంగా చెప్పిన మా అధికారులు గాని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ కు సంబంధించిన వాళ్ళు గాని లేదా న్యాయపరంగా ఈ శాఖలను సమన్వయం చేయాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి బాధ్యులు గాని ఎవరి లోపం అనేది గౌరవ ప్రభుత్వం తరఫున దాన్ని విచారణ చేసి అందుకు బాధ్యులైన చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇనరా సర్కార్ ఆఫీసర్లు తప్పు చేసిరో, వకీల్ సాబులు తప్పు చేసిరో తెలుసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారట. ఇప్పుడు చర్యలు తీసుకునే బదులు కోర్టు అడిగినప్పుడే ఆఫీసర్లకు ఆర్డర్ ఎందుకు వేయలేదు? ఒకవేళ వేసిర్రే అనుకో, వాళ్ళు కోర్టుకు కౌంటర్ దాఖలు చేసిరా చేయలేదా అనేది చూసుకోవాల్సింది కూడా సర్కార్ నడుపుతున్న మంత్రులే కదా. అదెందుకు చేయలేదు అంటే దీన్ని బట్టి చూస్తే మంత్రులు చెప్పినా కూడా పనిచేయని ఆఫీసర్లు ఉన్నారా ప్రభుత్వంలో? ఇక ముఖ్యమంత్రి మాటలకు మంత్రుల మాటలకు విలువేం ఉన్నట్టు అని అడుగుతున్నారు తెలంగాణ పబ్లిక్. అయినా బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు రాని చట్టబద్ధత కళ్యాణ లక్ష్మి పథకానికి ఇప్పుడే ఎందుకు అక్కడికి వచ్చింది? ఈ పథకాన్ని లేకుండా చేస్తానికి కొంతమందితో కోర్టుల కేసు వేయించిరని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు కొంతమంది. కోర్టు పెట్టిన టైం వరకు సర్కార్ సమాధానం చెప్పకుంటుండి ఆఖరికి పథకాన్ని నిలిపేయరని హైకోర్టు ఆర్డర్ ఇచ్చేటట్టు చేసింది కూడా సర్కారే అని అంటున్నారు సర్కార్ పోకడలు తెలిసిన వాళ్ళు. కోర్టు కౌంటర్ దాఖలు చేయకుంటున్నది ఎవరో విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకునే తీరిక సర్కార్కున్నది కానీ కళ్యాణ లక్ష్మి పథకాన్ని కాపాడే తెలివి లేదా అని అంటున్నారు. ఇక ఈ ముచ్చటాన్ని పక్క పెడితే పథకాలకు చట్టబద్ధత అనేది తప్పకుండా ఉండాలన్నట. అంటే అసెంబ్లీలో దాని మీద చర్చ చేసి ఆమోదించాలన్నట. కానీ కాంగ్రెస్ సర్కార్ అట్లా చేయకుండా జీవోలు విడుదల చేసి కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నదట. దాని మీద విజయగోపాల్ అనే న్యాయవాది కోర్టులో కేసు వేస్తే కళ్యాణలక్ష్మి పథకాన్ని ఆపురు అనే కాడికి వచ్చింది అవ్వారం. మరి మంత్రి గారు విచారణ చేసి తప్పెక్కడ జరిగిందని ఎప్పుడు తెలుసుకుంటాడో, కళ్యాణలక్ష్మి పథకాన్ని కాపాడి ఎప్పటి నుంచి అమలు చేస్తారో చూడాలి.